అమ్మా, నా కొలీగ్ ప్రవీణ్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు, నెమ్మదిగా చెప్పింది భూమి. కూతురి వైపు నిస్మయంగా చూసింది. అన్నీ తెలిసే ఈ ప్రపోజల్ పెట్టాడా అడిగింది సరిత. అవునమ్మా, పూర్తి బాధ్యత తీసుకుంటా అన్నాడు ఆశగా చెప్పింది భూమి. చిన్నగా నవ్వింది సరిత. అబ్బం శుభం తెలియని కూతురికి ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. మగవాడి మనస్తత్వం ఎప్పుడూ స్వార్థపూరితంగానే ఉంటుందని సరితకు జీవితానుభవం నేర్పింది. నెమ్మదిగా ఆమె మనసు గతంలోకి జారుకుంది. పొద్దున 6 అయింది. రాత్రంతా పరుచుకున్న చీకటి ఆదితత్వానికి శాశ్వతత్వానికి ఒప్పుకోనన్నట్లు వెలుగును నింపేస్తూ సూర్యుడు తూర్పు కొండల మాటు నుండి పైకి వచ్చేశాడు. నిద్రమత్తు వదిలి లోకం చైతన్యవంతం అవుతుంది. కాఫీ హాల్లో నుండి గట్టిగా అరుస్తున్న భర్త సుధీర్ అరుపు విని ఆ తెస్తున్నానండి అంటూ కిచెన్లో నుండి బదులిచ్చింది సరిత. 2 నిమిషాల్లో కాఫీ కప్పుతో హాల్లో వచ్చి భర్త చేతికి ఇచ్చింది. అబ్బా, ఎంతసేపు ఎదురు చూడాలి కాఫీ కోసం అంటూ విసుక్కున్నాడు సుధీర్. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా, అందుకే స్టవ్ ఖాళీ లేక కాఫీ పెట్టడం లేట్ అయింది. సంజాయిషి ఇచ్చింది సరిత. సరే సరే, రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి కదా, నేను లేట్ చేస్తే ఎలా? కాఫీ సిప్ చేస్తూ స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ సందేశాలు చూడను తన్ముకు అయ్యాడు. ఇంతలో బెడ్రూమ్లో నుండి మమ్మీ అని పిలిచింది 6 ఏళ్ల భూమి. గబగబా బెడ్రూమ్కి వెళ్ళి కూతుర్ని ఎత్తుకొని మంచం మీద నుండి దింపి బాత్రూంలోకి పంపింది. చిన్నప్పుడు సెరెబ్రల్ పాల్సీ అటాక్ అవ్వడంతో ఒక కాలు చచ్చుబడింది భూమికి. అందుకే సరిగ్గా నడవలేదు. ఎవరో ఒకరు కొంచెం సాయం చేయాల్సి ఉంటుంది. భూమి బాత్రూంలో నుండి వచ్చేటప్పటికి గ్లాస్లో పాలు తెచ్చి తాగించింది. స్కూల్కి తొందరగా రెడీ అవ్వమ్మా, బ్రేక్ఫాస్ట్ తిందుగాని అని చెప్పి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది సరిత. రోజు పొద్దున్న 4 గంటలకు లేస్తుంది సరిత. కాలకృత్యాలు తీర్చుకొని గుక్కెడు కాఫీ తాగి ఇంటి పనిలో పడుతుంది. ఇక అంతే. 9 దాటాక ఊపిరి సలుపుకొని పని ఇట్లు పుల్ల తీసి అటు పెట్టాడు సుధీర్. పొద్దున్న లేవగానే కొంపలు ములిగినట్టు స్మార్ట్ ఫోన్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో చూస్తూ బిజీ అయిపోతాడు. ఎవరెవరికో గుడ్ మార్నింగ్ చెబుతూ ఉంటాడు. పెళ్ళానికి తప్ప మగ మహారాజు కదా, పైగా భర్త. అందుకే నోరెత్తదు సరిత. కాసేపటికి మమ్మీ నేను రెడీ అంటూ యూనిఫామ్ వేసుకొని వచ్చింది భూమి. తనకి జడలు వేసి మొహానికి పౌడర్ రాసింది. ప్లేట్లో రెడీగా ఉన్న బ్రేక్ఫాస్ట్ తినిపించింది. సుధీర్ అప్పటికే డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉన్న టిఫిన్ తింటున్నాడు. బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి హెల్మెట్ తీసుకున్నాడు. భూమి తొందరగా రా అంటూ బయటికి వెళ్ళి బైక్ మీద కూర్చొని హారన్ కొడుతున్నాడు. భూమి కాళ్లకు షూస్ తొడుగుతుంది. పదమ్మా, డాడీ రెడీగా ఉన్నారు అని స్కూల్ బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చింది సరిత. భూమికి వెనుక కూర్చోబెట్టుకొని బైక్ని రయ్యన లాగించాడు సుధీర్. కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి అటు నుండి అటే ఆఫీస్కి వెళ్తాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని పరిగెత్తింది సరిత. 5 నిమిషాల్లో స్నానం చేసి టిఫిన్ తినడం కూడా పూర్తి చేసి రెడీ అయ్యి లంచ్ ప్యాక్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చి ఇంటికి తాళం పెట్టింది. స్కూటీ స్టార్ట్ చేసి హడాహుడిగా ముందుకు ఉరికించింది. బయోమెట్రిక్ పంచ్ కొట్టి ఆఫీస్లోకి ఎంటర్ అయింది సరిత. ఎంత ప్రయత్నించినా ఆఫీస్కి ఇన్ టైంలో రాలేకపోతుంది. ఈరోజు 10 నిమిషాలు లేటు. చిన్నగా నిట్టూర్చి తన సీట్లోకి వెళ్ళి సెటిల్ అయింది. ఎదురుగా బాస్ క్యాబిన్లో నుంచి బయటికి వస్తున్న సుధీర్ కనిపించాడు. అతని మొహం నిండా సంతోషం తండావిస్తుంది. పొద్దున్నే ఇన్ టైంలో ఆఫీస్కి వచ్చి బాస్ క్యాబిన్లో వెళ్ళి గుడ్ మార్నింగ్ చెబుతాడు సుధీర్. ఈరోజు చెయ్యబోయే వర్క్ గురించి బ్రీఫ్ చేస్తాడు. ఇలా చేస్తే బాస్ గుడ్ బుక్లో ఉంటాడని అతని అభిప్రాయం. నిజానికి సరిత, సుధీర్లు ఒకే ఆఫీస్లో పని చేస్తారు. పెళ్లికి ముందు సుధీర్ సరితను చూసి ఇంప్రెస్ అయ్యి ఆమెను పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. ఒక శుభముహూర్తనాన ప్రపోజల్ చేశాడు. అతని కాదనడానికి సరితకు ఏ కారణము కనబడలేదు. ఓకే చెప్పింది. పెళ్లి వైభవంగా జరిగింది. అందరూ మంచి జంట అని పొగిడారు. ఒకే ఆఫీసులో పనిచేసే భాగస్వామి దొరకడం అందరికి కుదిరే పని కాదని అదృష్టం అని భజన కొట్టారు. మురిసిపోయారు. ఇద్దరు పెళ్ళైన కొన్నాళ్ళకి అది నిజం కాదని, వేరే సమస్యలు చాలా ఉంటాయని అర్థమైంది. అయితే అన్ని సమస్యలను లైట్ తీసుకొని సంసార నౌకని ముందుకు సాగిస్తున్నారు. మధ్యాహ్నం 3 దాటింది. సరిత మనసు కూతురు భూమి మీదకు వెళ్ళింది. 3ంటికి స్కూల్ అవగానే అక్కడ దగ్గరే ఉన్న ఒక్క టీచర్ ఇంట్లో ట్యూషన్ వెళ్తుంది భూమి. సాయంత్రం దాకా అక్కడి నుండి తర్వాత ఆటోలో ఇంటికి వస్తుంది. ఆటో అతనికి నెలకు ఎంత ఇస్తే పే చేస్తారు. సరిత దంపతులు భూమి ఇంటికి వచ్చే టైంకి ముందే సరిత ఇంటికి చేరుకుంటుంది. ఆమె స్నాక్స్ అవి పెట్టి కాసేపు పడుకో అని చెబుతుంది. తర్వాత హోంవర్క్ చేస్తుంది. సుధీర్ తిరిగ్గా ఆఫీస్ నుండి బయలుదేరి లేటుగా ఇంటికి వస్తాడు. దానికి కారణం తనకు సాయంత్రం బాస్ క్యాబిన్కి వెళ్ళి మీటింగ్ పెడతాడు. ఆ రోజు జరిగిన వర్క్
భూమి రాగానే ఆమెకు దగ్గరగా తీసుకుని స్కూల్ విషయాలు మాట్లాడుతూ రిఫ్రెష్ అయింది. స్నాక్స్ పెట్టి అవి తిన్నాక హార్లిక్స్ కలిపి ఇచ్చింది. కాసేపటికి భూమి ఆడుకోవడం పడింది. టీవీ ముందు కూర్చొని వాళ్ళే నెమ్మదిగా టీ తాగుతూ రిలాక్స్ అవ్వసాగింది సరిత. తర్వాత ఎప్పటికో వచ్చాడు సుధీర్. భూమి నాన్న అంటూ ఏదో స్కూల్ విషయం చెప్పబోతుంటే అబ్బా అవన్నీ మీ అమ్మకు చెప్పు అని విసుక్కున్నాడు. చిన్న బుచ్చుకుంది భూమి. తర్వాత సరిత దగ్గరకు వచ్చి ఈరోజు మన బాస్ నన్ను ఎంత మెచ్చుకున్నాడో తెలుసా, ఈసారి నాకు ప్రమోషన్ గ్యారెంటీ అంటూ ఈ విషయాలని చెబుతుంటాడు. మౌనంగా వినసాగింది సరిత. ఆమె పొద్దున్న ఆఫీస్లో జరిగిన ఒక సంఘటన గుర్తుకొచ్చింది. బాస్ ఆమెను క్యాబిన్కు పిలిచి ఏంటి సరిత రోజు ఆఫీస్కి లేటుగా వస్తున్నావు, పని మీద కూడా శ్రద్ధ చూపడం లేదు, సాయంత్రం రాగానే బ్యాగ్ తీసుకొని పారిపోతావు, త్వరలో ప్రమోషన్ ఇంటర్వ్యూ ఉంటాయి తీసుకో అని చెప్తుంటాడు. ఇప్పుడు తిరిగ్గా ఇంటికొచ్చి తీయగా మాట్లాడుతున్న సుధీర్ మీద అసహ్యం వేసింది. భార్య కూడా తనతో పాటే జాబ్ చేస్తుందని, ఆమె కూడా ఆఫీస్ పని మీద దృష్టి పెట్టి ప్రమోషన్ పొందాలి అని ఆమెకు ఈ అవకాశం ఇవ్వాలని అతనికి ఎందుకు అనిపించదు? ఎందుకంటే అతనికి తన కెరీర్ ముఖ్యం. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు అంతే. తర్వాత రోజు పొద్దున్న లేచినప్పుడు భూమికి ఒళ్ళు వేడిగా కాలిసాగింది. జ్వరం వచ్చిందని అర్థమైంది సరితకు. సుధీర్తో ఏమండి పాపకి జ్వరం వచ్చిందని అరుదుగా చెప్పింది. అవునా, ఇప్పుడెలా? నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా ఆఫీస్లో అంటూ దిగులు నటించాడు. చిన్నగా నవ్వింది సరిత. సరే నేను దాన్ని ఆఫీస్కి వెళ్ళి తీసుకెళ్తాను, మీరు ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పింది. అమ్మయ్య థ్యాంక్స్ అని చెప్పి ఆఫీస్కి పారిపోయాడు సుధీర్. భూమికి హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్కి చూపించి మందులు తీసుకుంది సరిత. ఆ రోజు భూమికి చూసుకుంటూ ఇంట్లోనే గడిపేసింది. సాయంత్రానికి భూమికి జ్వరం తగ్గింది. రిలీఫ్గా ఫీల్ అయ్యింది సరిత. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి సుధీర్ ఈరోజు మీటింగ్ చాలా బాగా జరిగింది తెలుసా, నాకు ప్రమోషన్ గ్యారెంటీ ఈసారి అని ఆనందపడుతున్నాడు. నాకు కూడా ప్రమోషన్ రావాలి కదండి, ఇలా డొమ్మలు కొడితే ఎవరిస్తారు నాకు ప్రమోషన్, నెమ్మదిగా అంది సరిత. అదేంటోయ్ నాకు ప్రమోషన్ వస్తే నీకు వచ్చినట్టు కాదా అంటూ నవ్వేశాడు సుధీర్. అది ఎలా ఆశ్చర్యపోయింది సరిత. నువ్వు నా భార్యవు కదా, మనిద్దరం ఎవరికి వస్తే ఏంటి అంటూ కన్విన్స్ చేస్తున్నాడు సుధీర్. నిజానికి అతను ఎవరికి వస్తే ఏంటి అని పైకి చెప్పినా ఒకవేళ అతనికి రాకుండా తనకు ప్రమోషన్ వస్తే తట్టుకోగలడా? పొద్దున పూట ఆఫీస్కి తనకంటే ముందు చేరుకోవాలని తనని వదిలేసి పరుగులు పెడతాడు. కనీసం ఇద్దరం కలిసి వెళ్దామని ఎప్పుడు అనడు అని మేల్లో ఈగోలు, భార్య ఆధిపత్యాన్ని సహించలేని మనస్తత్వాన్ని ఈ పరికాష్ట గాఢంగా విశ్వసించి భర్త కోసం కెరీర్ని వదులుకుంటాడు. ఆమె ఆవేశంగా మైక్ తీసుకుంది. స్త్రీ మానవత్వం కావాలి, స్వతంత్రం కావాలి, ఆర్థిక భరోసా కావాలి. మన దేశానికి తక్కువ పిల్లల్ని కంటాం, ఇంటిని నడిపిస్తాం, ఉద్యోగాలు చేస్తాం అని మనమే చూసుకుంటున్నాం. అందుకే ఎక్కడ తలదించకూడదు. మనం ఇలా దంచేస్తుంది అనే ఆమె అన్ని చెబుతున్నా ఆమెకు భర్తకు లొంగి ఉంటుంది, సేవలు చేస్తుంది. అందుకే సరితకు నవ్వు వచ్చింది. తర్వాత టర్న్ సరితది. ఆమె మైక్ తీసుకొని స్త్రీకి మానవత్వం, స్వతంత్రం తప్పకుండా కావాలి, వాటితో పాటు ప్రేమ, బంధం అనే వాటిని కూడా ఇల్వ ఇవ్వాలి. కుటుంబ బాధ్యతలను ఒకరు బరువుగా, మన పురోగతిని ఆటంకంగా భావించకూడదు. మనం అన్నీ చెప్పి ముగించింది. అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. అతనితో స్కూల్ సెగ్రింగ్ అయింది అంటూ నుండి వినబడిన మాటలు విన్నాక ఒక్కసారిగా టెన్షన్ ఫీల్ అయింది. చేతి వాచ్తో టైము చూసుకుంది. ప్రోగ్రాం మధ్యలోనే గబగబా ఆఫీస్ బయట వచ్చేసింది. హడావుడిగా స్కూటీ స్టార్ట్ చేసి స్కూల్ వైపు దూకించింది. స్కూల్ బయటకు బిక్కు మనుగుని వెయిట్ చేస్తున్న భూమిని చూడగానే కన్నీళ్ళు వచ్చాయి. సరితను అదేంటమ్మా ఆటో అంకుల్ రాలేదా ఆతృతగా అడిగింది సరిత. రాలేదమ్మా ఏడుస్తూ చెప్పింది భూమి. ఏదో కారణంగా సడన్గా హ్యాండ్ ఇచ్చాడు ఆటో డ్రైవర్. ట్యూషన్ టీచర్ ఫోన్ చేసి భూమి స్కూల్ నుండి ఇంకా ట్యూషన్కి రాలేదండి, ఇంటికి కానీ వచ్చిందా అని అడగడంతో అనుమానం వచ్చి హడాహుడిగా స్కూల్కి పరిగెత్తుకుంటూ వచ్చింది సరిత. సరే పదమ్మా అని భూమిని స్కూటీ మీద కూర్చోబెట్టుకుని ట్యూషన్ టీచర్ ఇంట్లో వదిలింది. తర్వాత ఆఫీస్కి వచ్చేసింది తిరిగి. అప్పటికి ఉమెన్స్ డే ప్రోగ్రాం అయిపోయింది. ఆఫీస్ టైం అయ్యాక పంచ్ కొట్టి భూమిని తీసుకుని ఇంటికి వచ్చేసింది సరిత. సాయంత్రం తిరిగ్గా ఇంటికి వచ్చి సుధీర్ ఆటో వాడు స్కూల్కి రాలేదండి తెలిసి అగ్గి మీద గుగ్గి అయ్యాడు. రాస్కెల్ ఎంత పని చేశాడు, ముందుగా చెప్పాలి కదా అంటూ విరంగం వేస్తున్నాడు. భార్య దగ్గరకు వచ్చి నీకు ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఉంది కదా, ఎందుకు ఆఫీస్ నుండి మధ్యలో వచ్చేసావు, పైగా బాస్ భార్య అక్కడే ఉంది, ఏమనుకుంటుంది, నాకు చెబితే స్కూల్ వెళ్ళేవాడిని కదా గట్టిగా అన్నాడు. సరిత చిన్నగా నవ్వి మీకెందుకండి అంత శ్రమ, మీరు ఆఫీస్లో బాగా పని చేయండి,
బాస్ గుడ్ లుక్ ఉంటుంది, ముందు ప్రపోజల్ తెచ్చుకోండి, ప్రమోషన్ తెచ్చుకోండి, నేనున్నాను కదా ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూసుకోవడానికి అంది. అదేంటి అలా అంటావు? అసహనంగా మొహం పెట్టాడు సుధీర్. అలాగే అంటాను, ఎందుకంటే నేను మీకు భార్యను మాత్రమే కాదు, భూమికి అమ్మను కూడా కాబట్టి. 9 మాసాలు మోసి దాన్ని కన్నాను కాబట్టి, దానికి ఏదైనా జరిగితే తట్టుకోలేను కాబట్టి. అందుకు ఆవేశంగా అంటే నాకు ఏ బాధ లేదంటావా? కోపంగా అన్నాడు సుధీర్. అవును, ఆఫీస్లో నేను కూడా మీతో పాటే పనిచేస్తున్నాను. మీరు ప్రమోషన్ కోసం బాస్ని ఇంప్రెస్ చేయడానికి అన్ని పాటలు పడుతున్నారు, కానీ నేను మాత్రం కనీసం నా వర్క్ నేను చేసుకుంటూ కూడా బాస్ దృష్టిలో పడకూడదు. కెరీర్ని త్యాగం చేసి కుటుంబాన్ని నడిపించాలి. ఆఫీస్కి మీకంటే లేటుగా వెళ్ళాలి, మీకంటే ముందుగా ఇంటికి వచ్చేయాలి. మీ అహం అసృంతిపరచడానికి కెరీర్లో మీకంటే తక్కువ స్థాయిలో ఉండాలి. నేను అప్పుడే మీకు మనశ్శాంతి, ఎందుకంటే నేను మీ చాటున బతికే ఆడదాన్ని కదా, స్థిరంగా చెప్పింది సరిత. నీకు నా చాటున బతకడం అంతా ఇబ్బందికరంగా ఉందా? కుటుంబాన్ని కాదని కెరీర్లో ఎదగగలరా? స్వేచ్ఛ మాత్రమే కోరుకుంటే, ఒక్కదానివి బతికేంత దమ్ము ఉంటే నన్ను వదిలి వెళ్ళిపో, ఒంటరిగా బతికి చూడు, కోపంగా అన్నాడు సుధీర్. అవునా? ఒకవైపు ఉద్యోగాన్ని, ఇంకోవైపు కుటుంబాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్నా నేను అది మాత్రం చెయ్యలేనా? సరే వెళ్తున్నాను, గుడ్ బై అని చెప్పి భూమిని తనతో తీసుకొని ఆ ఇంట్లో నుండి వచ్చేసింది సరిత. షాక్ తగిలినట్టు అలా చూస్తూ ఉండిపోయాడు సుధీర్. తర్వాత వెళ్ళేటప్పుడు కలవలేదా? కాలం గిర్రున తిరిగిపోయింది. భూమి పెరిగి పెద్దదై జాబ్ తెచ్చుకుంది. అప్పుడు పెళ్ళికొచ్చి తన లైఫ్ పార్ట్నర్ని ఎత్తుకుంది. ఆ విషయాన్ని తల్లితో ధైర్యంగా చెప్పసాగింది కూడా. చెంపల పైన కన్నీరు జారటం గతంలో నుండి భయపడింది సరిత. కూతుర్ని చూస్తూ భర్త తోడు లేకుండా, అసలు ఎవరి తోడు లేకుండా సింగిల్ మదర్గా ఉంటూ నిన్ను పెంచి పెద్ద చేయడానికి ఎంత కష్టపడ్డానో, కాకుల్లా పొడిచే ఈ సమాజాన్ని ఎలా ఎదుర్కొన్నానో నీకు తెలుసా కదా భూమి. మన చుట్టూ మూసుకు ఉన్న చీకటి మనల్ని భయపెడుతుంది, కానీ కొంచెం ధైర్యం చూపితే అదే చీకటి అందంగా కనిపిస్తుంది, మనకు అండగా నిలబడుతుంది. నువ్వు కూడా పెద్దదాన్ని అయ్యావు, లోకాన్ని చూసావు, నీకు ఇంకా ఏం చెప్పగలను? ఏది మంచో ఏది చెడో నీకు తెలుసు, మంచి నువ్వే నిర్ణయించుకో తల్లి, చెప్పింది సరిత. అలాగే అమ్మా అంటూ తల్లి చేతికి గట్టిగా పట్టుకోసాగింది భూమి. సంతృప్తిగా చూసింది సరిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ దిస్ వీడియో.